నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ అంటేనే అంచనాలు పెరిగిపోవడం ఖాయం. దానికి తోడు గీతా ఆర్ట్స్, చందు మొండేటి లాంటి పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ తోడైతే ఆ సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. పైగా ఇది నిజ సంఘటనల నుండి తీసుకున్న కథ కావడంతో ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. అలా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తండేల్ ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికొస్తే, శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల మత్స్యకార గ్రామంలో పక్కపక్క ఇళ్లలోనే ఉండే నాగచైతన్య, సాయి పల్లవీలకు చిన్నప్పటినుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఊరు ఒక 9 నెలలు గుజరాత్లో సముద్రం మీద చేపల వేటకు వెళ్లి డబ్బులు సంపాదించి వస్తూ ఉంటారు. చైతన్య కూడా అలాగే వెళ్లేవాడు. తెలిసిన వాళ్లలో ఒకరు వేటకు వెళ్లి చనిపోవడంతో చైతన్యకు కూడా ఏమైనా అవుతుందేమో అని కంగారుపడి వేటకు వెళ్లొద్దు అంటుంది సాయి పల్లవి. కాని తాను తండేలు కావడంతో తనని నమ్ముకున్న మత్స్యకారుల కోసం వేటకు వెళ్తాడు చైతన్య. దీంతో తన మాట వినకుండా వేటకు వెళ్లిపోయాడని, చైతన్యను మర్చిపోయి వేరే పెళ్లి చేసుకుందాం అని సాయి పల్లవి డిసైడ్ అయ్యాక, అదే టైంలో సముద్రంలో వేటకు వెళ్లిన రాజు, అతని బృందం ప్రయాణించే బోటు పొరపాటున పాకిస్తాన్ బోర్డర్లోకి ప్రవేశిస్తుంది. దాంతో అనుకోని పరిణామాలు సంభవిస్తాయి. చైతన్య, సాయి పల్లవిల మధ్య దూరం అనుకోని అగాధంలా మారుతుంది. మరి ఈ దూరం ఎప్పుడు దగ్గరైంది, ఇద్దరూ మళ్లీ కలిశారా లేదా అనేదే మిగిలిన కథ. ఆల్రెడీ తెలిసిన కథే, ట్రైలర్లో చూసేశాం కానీ కథనం ఎలా ఉంది అన్నదే ఇక్కడ ముఖ్యం. ప్రేమ, దేశభక్తి ఈ రెండు జోనర్లు ఎవర్ గ్రీన్. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా బోరు కొట్టని విషయాలు. కమర్షియల్గా కూడా వర్కౌట్ అయ్యే పాయింట్లు. ఈ రెండింటినీ మిళితం చేస్తే అనే ఆలోచన నుంచి పుట్టిన కథే తండేల్. శ్రీకాకుళం దగ్గరలో ఉండే కొంతమంది మత్స్యకారులు గుజరాత్కి వేటకు వెళ్లి అక్కడ అనుకోకుండా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వెళ్లి పాకిస్తాన్ అధికారులకు పట్టుబడిన 22 మంది ఎలా తిరిగి ఇండియాకొచ్చారు అని రియల్గా జరిగిన కథను ప్రేమకథ జోడించి తెరకెక్కించారు తండేల్ సినిమాని. ఇది రియల్ కథ అయినా అది సినిమాలో ఒక పాయింట్ మాత్రమే. సినిమా మెయిన్ కథ లవ్ స్టోరీనే. అసలు కథలోకి వెళ్లడానికి, పాత్రల పరిచయానికి డైరెక్టర్ చాలా టైం తీసుకున్నాడు. దాంతో సినిమా మొదటి గంట చాలా నిదానంగా నడుస్తుంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మంచి ట్యూన్లు, వాటి పిక్చరైజేషన్ వల్ల కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇంటర్వెల్ బ్యాంక్కి ముందు నడి సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న ఎపిసోడ్ నుండి ఇంటర్వెల్ వరకు సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంటూ సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచేస్తుంది. ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగినా సెకండ్ హాఫ్ మాత్రం అన్ని రకాల ఎమోషన్స్తో తెరకెక్కించాడు చందు. పాకిస్తాన్ జైలు సన్నివేశాలు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దేశభక్తి పాయింట్లో రాసుకున్నారు. దేశభక్తి సీన్స్ కొన్ని కావాలని ఇరికించినట్టున్నా ఒక వర్గానికి రీచ్ అవుతాయి. చివరి అరగంట ఓ పక్క ప్రేమ, ఎమోషన్, మరో పక్క నాయకుడు ఎలా ఉండాలి అనే ఎమోషన్ కలిపి బాగా చూపించారు. రియల్ కథలో మత్స్యకారులు బయటకు రావడానికి అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, ఆ తర్వాత ఆమె కూతురు తీసుకున్న చొరవని కూడా చూపించారు. క్లైమాక్స్ మంచి హై ఇస్తుంది. టోటల్గా డీసెంట్ ఫస్ట్ హాఫ్, గుడ్ సెకండ్ హాఫ్ అన్నమాట. డైరెక్టర్ చందు ఓ కొత్త తరహా ప్రేమకథని అందించడంలో సక్సెస్ అయ్యారు. లవ్ స్టోరీస్ అంటే ఒకరికొకరు దగ్గరగా ఉండి ప్రేమించుకునే కథలు ఇప్పటివరకు చూశాం. కానీ ఒకరికొకరు నెలల తరబడి దూరంగా ఉన్నా ఆ దూరంలో ఉండే ప్రేమని కొత్తగా చూపించారు. చాలా సీన్స్లో ఖచ్చితంగా కన్నీళ్లు పెడతారు ప్రేక్షకులు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నారు చందు. ఈ సినిమాకు తెర వెనుక హీరో ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాదే. తన పాటలు ఈ కథకు ప్రాణం పోశాయి. 2 పాటలు విడుదలకు ముందే సూపర్ హిట్. శివుడి పాట తెరపై చూడ్డానికి ఇంకా బాగుంది. నేపథ్య సంగీతంలోనూ దేవి తన మ్యాజిక్ చూపించాడు. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హృదయంగా, సన్నివేశాలకు తగ్గట్టుగా సాగింది. అలానే సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. లొకేషన్స్, ప్రొడక్షన్ డిజైన్ టాప్ నాచ్. నాగచైతన్య, సాయి పల్లవీల నటన, వాళ్ల క్యారెక్టరైజేషన్లే ఈ సినిమాకు బలం. నాగచైతన్యకు తండేల్ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ప్రేమికుడిగా అలరిస్తూనే నాయకుడిగా మెప్పిస్తాడు. ఇక సాయి పల్లవి నటన గురించి అందరికీ తెలిసిందే. చాలా సహజంగా ఒక ప్రేమికురాలిగా, తన ఊరి వాళ్ల కోసం పోరాడిన మహిళగా అద్భుతంగా నటించింది. దివ్యా పిళ్ళై సాయి పల్లవి వదిన పాత్రలో మెప్పించింది. పాకిస్తాన్ జైలర్గా ప్రకాష్ బెలవాడి బాగా నటించాడు. సాయి పల్లవి తండ్రిగా బబ్లు పృథ్వీరాజ్ సరికొత్త పాత్రలో అలరించాడు. తమిళ నటులు ఆడుకాలం నరేన్, కరుణాకరణ్ ఇద్దరూ తమ నటనతో మెప్పించారు. మత్స్యకారులుగా రంగస్థలం మహేష్, పార్వతీశం, మరికొంతమంది బాగానే నటించారు. మిగతా అంతా ఓకే. టోటల్గా నాగచైతన్య, సాయి పల్లవి, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, రిచ్ విజువల్స్ ప్లస్ పాయింట్స్ కాగా, ఫస్ట్ హాఫ్లో సాగదీత, ఇరికించిన దేశభక్తి సన్నివేశాలు కాస్త మైనస్. తండేల్ అక్కినేని ఫ్యాన్స్కు పండగ అయితే మిగతా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనలీ మా ఓల్గా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.